పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. బీట్రూట్ ఆ బీట్రూట్ అని వినంగానే చాలా మనకి అందులో మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఎవరైనా తీసుకోవచ్చు అని అనుకుంటారు. అసలు బీట్రూట్ తీసుకుంటే మనకి లాభాలేంటి, దీనివల్ల నష్టాలు కూడా ఉంటాయంటారు. అసలు నష్టాలేంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్వేత గారు, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి. హలో మ్యామ్, బీట్రూట్ అనగానే అందరూ ముందు కొంచెం బ్లడ్ తక్కువ ఉంది అనగానే అందరు నార్మల్ పీపుల్ కూడా సజెస్ట్ చేసేది ఫస్ట్ బీట్రూట్ తినేసే, పచ్చిగా కానీ కూర వండుకొని తినట కానీ జ్యూస్ చేసుకోవడానికి మనకి ఎక్కువగా ప్రిఫర్ చేసే ఒక వెజిటేబుల్ ఏది అంటే బీట్రూట్. సో బీట్రూట్ తీసుకోవటం వల్ల లాభాలేంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్రూట్ అనేది చాలా చాలా బెనిఫిషియలీ రూట్ వెజిటేబుల్ అనమాట మనకి అన్ని రకాలుగా. అది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ స్కిన్ గ్లో, ఈవెన్ మన బాడీలో ఉన్న టాప్ టు టూ అంటే మన హెయిర్ నుంచి ప్రతి ఒక్క ఇంచుకి బీట్రూట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. వావ్. సో అన్ని హెల్త్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అకార్డింగ్లీ ఇది ఒక్కటే కాకుండా ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, ఈవెన్ మేల్స్కి ఎలా ఇంపార్టెంట్ అన్నది కూడా నేను చెప్తాను. బట్ బిఫోర్ ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ జనరల్గా యూస్ చేసేది బీట్రూట్ ఏబీసీ జ్యూస్ లాగానో లేకపోతే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కో అంటారు. అది ఐరన్ రిచ్ ఉంటుంది కాబట్టి మనం బ్లడ్కి సజెస్ట్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ నాట్ రియలీ హై ఇన్ ఐరన్, అది సెకండరీ ఫ్యాక్టర్ కిందకి వస్తుంది. మనకి అదర్ ఐరన్ సోర్సెస్ ఇంకా చాలా ఉంటాయి. సో బీట్రూట్ ఒక్కటే మనకి సోర్స్ కాదు బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి, బట్ ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్. ఇట్ ఈస్ నాట్ అ హై సోర్స్, బట్ ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్. సో అలవాటు చేసుకుంటే బెటర్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఎవరైతే మనకి ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తుంటారో బీట్రూట్ జ్యూస్ అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రీ వర్కౌట్ స్నాక్. మనము వర్కౌట్ చేసే ముందు అండ్ వర్కౌట్ చేసిన తర్వాత ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ స్నాక్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వర్కౌట్ చేయడానికి ఓపిక కోసం ప్రీ వర్కౌట్ స్నాక్, ఎందుకంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు ఉండే ఇంటెన్సిటీ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల మనకి సడన్ షుగర్ ఫాల్ డౌన్ ఆర్ సడన్ బీపీ రిడ్యూస్ అవ్వకుండా ఉండడానికి అనమాట. సో ప్రీ వర్కౌట్స్లో మనము ఏదైతే ఇన్స్టెంట్గా కొంచెం ఎనర్జీ ఇస్తుందో వాటిని ప్రిఫర్ చేస్తాం. అది ఒక కప్ ఆఫ్ టీ అవ్వచ్చు, కప్ ఆఫ్ కాఫీ అవ్వచ్చు, డేట్స్ అవ్వచ్చు, బీట్రూట్ జ్యూస్ అవ్వచ్చు, ఆర్ బీట్రూట్ చంక్స్ అవ్వచ్చు. ఓకే, ఇవి తీసుకోవచ్చు. ఇలా కాకుండా బీట్రూట్ ఈజ్ అ వెరీ గుడ్ లివర్ డిటాక్సిఫైయర్. ఎస్. ఓకే. సో మీరు ఎప్పుడైనా డిటాక్స్ డైట్లో ఉన్నప్పుడు కానీ ఆర్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ చూసుకున్నప్పుడు కానీ, లేదా మీరు కంటిన్యూగా ఒక 3 to 5 days జంక్ తింటున్నారు, ఫంక్షన్స్కి వెళ్ళారు, అవుట్ ఆఫ్ ద డైట్ ఉన్నారు అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఒక 1 day or 2 day డిటాక్స్ చేద్దాం అనుకుంటాం కదా, ఆ టైంలో బీట్రూట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, బీట్రూట్ రైస్ లాగా కానీ, బీట్రూట్ ఇట్స్ నాట్ ఆల్ టైమ్ బీట్రూట్ జ్యూస్ కాకుండా యూ కెన్ ట్రై అవుట్ సమ్ డిఫరెంట్ రెసిపీస్ లైక్ బీట్రూట్ చపాతి, బీట్రూట్ ఇడ్లీస్, బీట్రూట్ దోశ, బీట్రూట్ పులావ్, బీట్రూట్ రైస్ చేసుకోవచ్చు. సో మేజర్ ఇంగ్రీడియంట్ అనేది అది ఉండాలి. ఓకే. ఈవెన్ మీరు ఇవన్నీ చేసుకోలేకపోయినా సింపుల్ యూ కెన్ గో విత్ బీట్రూట్ రైతా. పెరుగులో బీట్రూట్ తురుము కలిపేసినామంటే ఆ ఫార్మాట్లో కూడా మనం ఎండల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను డీటాక్స్ చేసుకోవాలి అనుకుంటున్నా బాడీని, ఆ టైంలో నాకు ఎంత క్వాంటిటీ ఆఫ్ బీట్రూట్ అవసరం ఉంటుంది నా బాడీకి? ఓకే, సో ఇక్కడ క్వాంటిటీ అన్నాం కాబట్టి అగైన్ మోడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీట్రూట్ ఆర్ రిచ్ ఇన్ నైట్రేట్స్ అనమాట. ఓకే, సో ఆ నైట్రేట్స్ మన బాడీ ఇన్వాల్వ్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ లా కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ దాని పిగ్మెంట్ కూడా మనకి ఏముంటుంది, బిటాలిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది, వేర్ ఇట్ విల్ గివ్ దట్ రెడ్ కలర్, బ్రౌన్ ఆర్ పింక్, డార్క్ పింక్. సో సో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి మోస్ట్లీ ఏంటంటే బీట్రూట్ మనము ఒక 1 cup సైజ్ కానీ లేకపోతే 2 medium size ఆఫ్ బీట్రూట్స్ తీసుకోవచ్చు. టూ మీడియం సైజ్ బీట్రూట్ సాలడ్ ఫార్మాట్లో అయినా, ఇది ఇన్ జనరల్ కండిషన్స్లో చెప్తున్నాను, నాట్ స్పెషలీ ఫర్ డయాబెటీస్ కూడా ఒక మళ్ళీ మోడరేషన్ ఉంటుంది, అది నేను చెప్తాను. బట్ ఇన్ జనరల్గా ఒక హెల్దీ ఇండివిజువల్కి సో ఎప్పుడైనా కానీ
మీరు ఒక స్టేట్మెంట్ వింటున్నారు, ఒకరు చెప్తున్నారు అన్నప్పుడు అది జనరలైజ్డ్గా చెప్తున్నారా, ఒక పర్టికులర్ పేషెంట్స్ని కన్సిడర్ చేసుకొని చెప్తున్నారా అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మేము చెప్తాము, ఇన్ జనరల్గా చెప్తాము, అది చాలామంది అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పర్సనల్ మెడికల్ కండిషన్స్ వేరు. షుగర్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, పీసీఓఎస్ ఉండొచ్చు, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది, ఆ టైంలో పనిచేయకపోవచ్చు. సో అందుకని ఏమి ఇచ్చినా కూడా, ఏం అడ్వైస్ మీరు విన్నా కూడా జస్ట్ క్రాస్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అది నేను తీసుకోవచ్చా, బికాజ్ ఐఎమ్ ఏ డయాబెటిక్, బికాజ్ ఐఎమ్ ఏ థైరాయిడ్ పేషెంట్, అది ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ జనరల్గా చూసుకుంటే 2 మీడియం సైజ్ ఆర్ 1 గ్లాస్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్, ఇది కన్సిడరబుల్. సో మనం ఇది అగైన్ రెగ్యులర్ కంటెంట్లో తీసుకోవచ్చు. బట్ ఏ కండిషన్లో మనం అవాయిడ్ చేయాలి? ఇఫ్ యు ఆర్ అ పర్సన్ విత్ లో బీపీ. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా నైట్రేట్స్ కాన్సెప్ట్. ఈ నైట్రేట్స్, ఈ నైట్రిక్ ఆక్సైడ్ కన్వర్షన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి బ్లడ్ ఫ్లో అనేది రెగ్యులేట్ అవుతుంది. సో బ్లడ్ ఫ్లో రెగ్యులేట్ అవుతున్నప్పుడు అంటే ఇట్ హ్యాస్ ఎ కంట్రోల్. సో మనకి బీపీ ఎక్కువ ఉన్నప్పుడు హై బీపీ ఇట్స్ నథింగ్ బట్ హై బ్లడ్ ప్రెషర్, లైక్ హై బ్లడ్ ఫ్లో, స్పీడ్ ఉంటుంది దాని ఫ్లో, రైట్? దీన్ని కంట్రోల్ చేయడానికి బీట్రూట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఈ పిగ్మెంట్ బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో హై బీపీ పేషెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్. బీపీ ఫ్లో అనేది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి, లైక్ బ్లడ్ ప్రెషర్ ఫ్లో అనేది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి హై బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా బీట్రూట్ తీసుకోవచ్చు. ఓకే, బట్ లో బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంకా లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ సడన్గా కళ్ళు తిరగడం, ఈ ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు. సో స్ట్రిక్ట్లీ నో ఫర్ లో బీపీ క్యాండిడేట్స్. ఓకే, సాలెడ్లో ఒక పోర్షన్, లైక్ మీరు డిఫరెంట్ వెజిటేబుల్ సాలెడ్స్ ఉన్నాయి బట్ అందులో ఒక పోర్షన్లో బీట్రూట్ వచ్చింది అంటే అలా ప్రిఫర్ చేయొచ్చు. ఇట్స్ లైక్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని లేదు. చెప్పాను కదా, అబర్డెంట్ న్యూట్రియంట్స్ ఉండాలి, అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్. సో అందుకని స్ట్రిక్ట్గా మొత్తంగా అసలు అది కనిపిస్తేనే తినొద్దు అన్నట్టయితే లేదు. లో బీపీ వాళ్ళకి మనం ఎక్కువగా బ్లడ్ తక్కువ ఉండటం కూడా చూస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఇది ఆ కేసులో ఇది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది స్ట్రిక్ట్లీ. బికాజ్ మనం ఒకటి బెనిఫిట్ చూసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ కూడా చూడాలి కదా. ఎస్, సో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అంటే దాన్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అదర్ సోర్సెస్ ఉంటాయి మనకి, ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఫుడ్లోనే మనం ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుక్కోవచ్చు. కానీ దిస్ ఈజ్ నాట్ అ గుడ్ సోర్స్. ఓకే, గుడ్ సోర్స్, నాట్ గుడ్ సోర్స్ ఫర్ లో బీపీ పీపుల్. అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిల్లెట్స్ చాలా హై ఫైబర్, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ కండిషన్లో వెయిట్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. సో మిల్లెట్స్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందని చెప్పి వీ కాంట్ పుష్ టు థైరాయిడ్ పీపుల్ కదా. థైరాయిడ్ వీళ్ళకి వర్స్ట్ అయిపోతుంది, మిల్లెట్స్ అవాయిడ్ చేయాలి వీళ్ళు. ఓకే, సేమ్ కండిషన్లో మనం ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏముంది, దానివల్ల బాడీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అది చూసుకోవాలి. దానివల్ల ప్లస్ పాయింట్ వచ్చినా సరే, ఇఫ్ దానివల్ల ఇంకో నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందంటే దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది, లేదా మినిమైజ్ చేయాలి, మోడరేట్ చేయాలి, బాడీకి ఎఫెక్ట్ ఇవ్వనంత మోతాదు మెయింటైన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బీట్రూట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమొచ్చు అంటే, ఈ రీసెంట్ రీసెర్చెస్లో బీట్రూట్ ఈజ్ ఎ వెరీ గుడ్ కీమో ప్రొటెక్టివ్ ఫుడ్ అనమాట. అంటే మనకి క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా తగ్గించేటువంటి గుణం బీట్రూట్కి ఉంటుంది. ఎందుకంటే అగైన్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే బిటాలిన్ కాంపౌండ్ ఉంటుందో, ఆర్ ద కాంబినేషన్ విత్ డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ బీట్రూట్, ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ని క్యాప్చర్ చేసి డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి రిడ్యూస్ అవుతాయి. క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్కి ప్రికాషన్ లా కాకుండా ఈవెన్ కీమోథెరపీ వెళ్తున్న వాళ్ళు కూడా, మీలో ఎవరైనా కీమోలో ఉంటే కనుక 1 cup ఆఫ్ బీట్రూట్ జ్యూస్ ఇస్ ఆల్వేస్ అడ్వైజబుల్. ఓకే, ఎందుకంటే ఆ కీమోథెరపీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి నాసియా, వామిట్ సెన్సేషన్, అన్ఈజీనెస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటి నుంచి వాళ్ళకి మంచి రిలీఫ్ దొరుకుతుంది బీట్రూట్ జ్యూస్తోని. ఓకే, సో మీరు కీమో సెషన్స్ అవ్వనన్ని రోజులు కూడా డైలీ ఒక 1 cup ఆఫ్ బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, ఓకే. అండ్ ఇది ఇంకా ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, కలర్ గ్లో, ఇవన్నీ స్కిన్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి మాత్రం చాలా మంచిది, అది రిచ్ అని చెప్పాలి. అంతే. సో ఇలాగే కాకుండా ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్, సో ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే మనకు ఒక పాయింట్ వచ్చిన తర్వాత, ఈ కన్సెప్షన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత స్పైనల్ కార్డ్, బ్రెయిన్ ఫార్మేషన్ ఇవన్నీ ఉంటాయి కదా.
సో కొన్ని కేసెస్లో అది ల్యాక్ ఉంటుంది అనమాట. అందుకే మనకి అర్లీ అబార్షన్స్ చూస్తూ ఉంటాం కొన్ని కేసెస్లో. అంటే బేబీ సరిగ్గా ఫామ్ అవ్వలేదని సింపుల్గా చెప్తారు కదా, దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. దీని ఏమంటే స్పైనల్ బిఫిడా అనే కండిషన్ అంటాం. స్పైనల్ కార్డ్ కానీ బ్రెయిన్ కానీ లేదా బ్రెయిన్ అవుటర్ లేయర్స్ కానీ ఫామ్ అవ్వవు. సో దాట్ లీడ్స్ టు ఎదర్ సెల్ఫ్ అబార్ట్ అయినా అవుతుంది, లేదా డాక్టర్ బేబీ గ్రోత్ లేదని చెప్పి మెడికల్ ప్రాసెస్ అయినా. ఆ తర్వాత 9 months తర్వాత ఇదైనా కూడా వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గా మనం చూస్తూ ఉంటాం, ఫిజికల్ మెంటలీ హ్యాండిక్యాప్. ఈ ఎంటీపీ కేసెస్ లైక్ ఈ మెడికల్లీ టర్మినేటింగ్ ప్రాసెస్లో అవ్వచ్చు, లేకపోతే ఈ కేసెస్ నుంచి కూడా మనకు చాలా వరకు రిడక్షన్ కనిపించింది రీసెర్చ్ ప్రకారంగా. ప్రెగ్నెంట్ లేడీస్ కన్జ్యూమింగ్ బీట్రూట్ జ్యూస్. సో బీట్రూట్లో ఉన్న అగైన్ దిస్ కాంపౌండ్స్ మనకి ఫోలేట్ రిచ్ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా బీట్రూట్ బ్లడ్కి అది ఇది అని. సో మేము న్యూట్రిషనిస్ట్ ఎప్పుడు కూడా బీట్రూట్ని ఐరన్ రిచ్ కింద కన్సిడర్ చేయము, బీట్రూట్ని ఫోలేట్ రిచ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. అండ్ ఈ ఫోలేట్ అనేది మనకి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బేబీ ప్రాపర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో అందుకే కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇనీషియల్ స్టేజెస్లో బీట్రూట్ తినడం కానీ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం కానీ ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలా హెల్ప్ అవుతుంది. ఇది డైలీ తీసుకోవాలి అంటారా ప్రెగ్నెంట్ లేడీస్? డైలీ తీసుకోవాలి. అండ్ వాళ్ళ ఇది మనం ఫోలిక్ యాసిడ్ ని కూడా అవాయిడ్ చేయొచ్చు నాకు తెలిసి. అవాయిడ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ గైనకాలజిస్ట్ ఒపీనియన్. ఎందుకంటే కొన్ని బాడీస్, ఇప్పుడు నేను ఒకటి తింటున్నంత మాత్రం ఇప్పుడే పనిచేస్తుందని లేదు కదా, ఎప్పటి నుంచో అది నా బాడీ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు తింటుంది, నాకు మేబీ ఒక పర్టికులర్ టైం తర్వాత అది రెస్పాండ్ అవుతుంది, కానీ ఇప్పుడు తిన్నది ఇప్పుడే నాకు రెస్పాండ్ అవ్వదు కదా. ఓకే. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి వేర్ యూ నీడ్ ఫుడ్ సపోర్ట్ ఆల్సో. అండ్ కొన్ని కండిషన్స్లో సప్లిమెంటేషన్ హెల్ప్ కూడా కావాలి. ఓకే. ఎందుకంటే కొన్ని బాడీస్ తిన్నట్టుగా వేస్టేజ్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం మన లేడీస్లో అయ్యేది అదే ప్రాబ్లం. మనం అన్ని ఆకుకూరలు తింటాం, బట్ స్టిల్ వీ ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న పీపుల్. అంటే అనమిక్ ఉన్న వాళ్ళంటే మనం ఇన్ని రకాలు రాగులు తింటాం, మిల్లెట్స్ తింటాం, అండ్ అన్నీ తింటాం, బట్ స్టిల్ వీ ఇండియన్స్ ఓన్లీ ఆర్ అనమిక్. అది ఇంకా హిస్టరీ అన్నమాట అది. సో తింటాం కానీ దాని అబ్జార్ప్షన్ రేట్ అనేది ఉండదు మనకి. సో అందుకని అది మన ఇండియన్ బాడీ కల్చరే అంతా. ఓకే. అది అంటే కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా అవ్వచ్చు అంతే. ఇంక ఇండియన్ కల్చర్ అన్న నేను అదే కన్సిడర్ చేయాలి నేను. లైక్ అది మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది కదా, మన గురించి మనం కేర్ తీసుకోవడం అనేది లేడీస్కి. అవును, అంతే కదా. ఒక హౌస్ వైఫ్కి షీ హ్యాస్ టు డీల్ విత్ సో మెనీ థింగ్స్. సో అందులో తను ఎంతమంది హౌస్ వైఫ్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇప్పుడు, రైట్? సో అంతే, ఇంకా ఇంతకు మించిన ఆన్సర్ రాకపోవచ్చు నా నుంచి. అది సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ బాడీ బాగుంటే కంప్లీట్ నీ ఫ్యామిలీ హెల్త్ బాగుంటుంది. సో నా దగ్గరకు వచ్చే హౌస్ వైఫ్ ప్రతి ఒక్కరికి డైట్ కన్సల్టేషన్, హౌస్ వైఫే కాదండి, వర్కింగ్ ఉమెన్స్ కూడాను వాళ్ళ హెల్త్ ని పక్కన పెట్టే వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, ఓవరాల్ ఉమెన్ అనుకుందాం. ఓవరాల్ నిజంగా అంతే, బికాజ్ వీఆర్ ద వన్ కదా హూ ఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ టాస్క్ అట్ ఏ టైం, మల్టీ టాస్కర్స్. మనం తినకపోయినా మిగిలిన వాళ్ళు తింటున్నారా లేదా అనేది మనకి కాన్షియస్నెస్ ఉంటుంది. అంతే. ఆ టైంకి మనం తినకపోయినా వాళ్ళు తింటున్నారా, ఓకే. మన ఎలా ఉంటుందంటే ఇండియన్ ఉమెన్ సైకాలజీ, తిన్నారా సర్లే, ఇప్పుడు ఆ పోర్షన్ కూడా ఏదైనా కొంచెం తక్కువైంది అంటే సర్లే నేను తినను వాళ్ళకి పెట్టేస్తాను. అంటే కాంప్రమైజింగ్ నేచర్ ఎక్కడ ఉంటుందంటే ఇండియన్ ఉమెన్ దగ్గరే ఉంటుంది తిండి విషయంలో. ఇంతే, ఇప్పుడు ఈ మెంటాలిటీ కిందకి వస్తుంది. ఇప్పుడు కొంతమంది అసలు తినడమే ధ్యాస పెట్టుకోరు. అవును. సెకండ్, మిగిలింది తినడం బాగా అలవాటు చేసుకుంటారు కొంతమంది. పిల్లలు వదిలేసింది అవ్వచ్చు, వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి 3 రోజులు ఫ్రిడ్జ్ లో ఉన్నవి. ఇది చాలా మందికి చెప్తున్నప్పటికి కూడా వినరు. 3-4 days ఎప్పుడెప్పుడో ఉండిపోయినవన్నీ ఒక్కసారి తెచ్చుకొని తింటూ ఉంటారు. మళ్ళీ ఈ రోజు మిగిలిపోయింది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ తింటారు. ఇది ఎంతమందికి చెప్పినా అసలు తినొద్దు, కావాలంటే ఆ పూట మిగిలిపోయింది ఎవరికైనా ఇచ్చేసేయండి నాన్న, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. దీని గురించి కూడా ఒక చిన్న ఇది తినొచ్చు అంటారు. అలా తినకూడదు కదా, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. బికాజ్ ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుడ్
అన్నీ కూడా ప్రిజర్వేషన్ ఫార్మేట్లోనే వస్తున్నాయి. ద ఓన్లీ ప్రాపర్ న్యూట్రిషన్ వచ్చేదంటే అప్పటికప్పుడు వండుకొని తినే కొద్దో గొప్ప, అది కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజుల తర్వాత తింటానంటే ఇంకా న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? న్యూట్రిషన్ గురించే కాదు, గట్ హెల్త్ కూడా ప్రాబ్లం కదా అది. ఓవరాల్ ఇప్పుడు న్యూట్రిషన్ లేదు అంటే గట్ హెల్త్, తర్వాత యాక్చువల్ హెల్త్ మొత్తం పోతుంది కదా. సో కంప్లీట్లీ అది రాంగ్. కొంతమంది అనుకోవచ్చు వీళ్ళకేం తెలుసులే అని చెప్పి పాడైపోతుంది పోతుంది చెప్పి కూర్చొని ఎన్నైనా చెప్తారు అంటారు కానీ, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇట్స్ ఆల్ అబౌట్ మీ హెల్త్ గురించే కాబట్టి చిన్న చిన్నవి ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం, ఫ్రెష్గా ప్రిఫర్ చేయడం ఫుడ్స్ని, ఈ ప్రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా మనం స్టాప్ చేయాలి. సో ఆల్రెడీ మార్కెట్లో 90% ఆఫ్ ద థింగ్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్. అవును. ఓన్లీ సోర్స్ మనకి ఏదైనా కొంచెం కొద్ది గొప్ప, ఇప్పుడు మనం తినేది కూడా ఫ్రెష్ అని నేను చెప్పను, బికాజ్ అది ఎప్పుడో ఫ్రూట్ అవుతుంది ఆర్ ఎప్పుడో వెజిటేబుల్ అవుతుంది. దాన్ని ప్రిజర్వ్ చేయడానికి దానికో ప్రాసెస్ వెళ్తుంది మార్కెట్కి వచ్చే ముందు. మార్కెట్ నుంచి మన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉంటుంది. అండ్ అది కొంచెం ఫ్రూట్ అయితే అది స్వీట్గా ఉండాలి, లేదంటే సిట్రిక్ కొంచెం పుల్లగా ఉండాలి అంటే దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. కలర్ బేస్, కలర్ బాగా కలర్ఫుల్గా కనిపించాలని కలర్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. అవును. సో ఈ కొంచెం అంతే, ఇంకా అంతో ఇంతో మనం ఒక అనుకోవచ్చు ఇంత పర్సెంట్లో కొంచెం ఏమైనా న్యూట్రిషన్ వస్తుందంటే అది మనం ఎప్పటికప్పుడు అనుకునే ఫ్రెష్ ఫుడే. సో అది కూడా మీరు మిస్ అవ్వకూడదని ఐ హోప్. అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది బీట్రూట్ అంటే నేను నమ్మను. కొంతమందికి అది హానికారం కూడా కావచ్చు. ఎలాంటి వారిలో హానికారం కావచ్చు? ఉండొచ్చు. మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పాను కదా లో బీపీ. సో లో బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా లో బీపీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సికేడి పీపుల్. ఓకే. సో క్రోనిక్ కిడ్నీ డిసీజెస్. సో ఈ కిడ్నీ బేస్డ్ పేషెంట్స్ కూడా బీట్రూట్ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని కిడ్నీ కండిషన్స్లో మనము కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్ చూస్తాం. వాళ్ళకి రికరెంట్ అంటే ఫ్రీక్వెంట్గా కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్ వింటూ ఉంటాం కదా తరచూ, వాళ్ళ కిడ్నీ స్టోన్స్ అని. అందులో ఒక రకం ఈ కాల్షియం ఆక్సాలేట్ స్టోన్. ఈ బీట్రూట్ దానికి ఆక్సాలేట్ ఎక్కువ ఉంటుంది అనమాట బీట్రూట్లో. సో బీట్రూట్ మే లీడ్ టు అగైన్ కిడ్నీ స్టోన్స్. సో సికేడి పీపుల్ అండ్ కిడ్నీ రాళ్ళు ఊరికే వచ్చే వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా. రీసెర్చ్ ప్రకారంగా మాత్రం ఒక మిత్, షుగర్ ఉన్న వాళ్ళు బీట్రూట్ తీసుకోకూడదు అని. బట్ ఆ రీసెర్చ్ ఏంటంటే నాన్ డయాబెటిక్ పీపుల్లో అయింది, వేర్ నాన్ డయాబెటిక్ పీపుల్లో ఇట్ షోడ్ వెరీ గుడ్ రిజల్ట్, వెరీ గుడ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో ఇన్సులిన్ స్పైక్ లేకుండా స్టామినా ఇంక్రీజ్ చేసి అంత బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ దాట్ ఈస్ అ కేస్ ఆఫ్ నాన్ డయాబెటిక్ రీసెర్చ్. బట్ ఇన్ జనరల్గా చూసుకున్న బీట్రూట్ అనేది షుగర్ ఉన్న వాళ్ళు ఒక లిమిటెడ్ మోతాదు వరకు తీసుకోవచ్చు. లైక్ 1 స్మాల్ సైజ్ ఆఫ్ బీట్రూట్ ఆర్ 1 కప్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ ఆర్ టీ ఇన్ ద ఫార్మ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ శ్వేత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యా టు ఐడ్రీమ్ మీడియా. సో బీపీ, హై బీపీ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే హై బీపీ ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అసలు ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు, ఏదైనా హోమ్ రెమెడీ ఉందా బీపీని కంట్రోల్ చేసుకోవడానికి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మేడం, హై బీపీ అసలు ఎంత ఉంటే హై బీపీ అంటే మనం? ఇది ఎప్పుడు మారిపోతూ వచ్చింది. ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు WHO అనౌన్స్ చేసింది ఏమని, 140/90 ఉంటే ఇది నార్మల్ బీపీఏ అని. దానికన్నా ముందు 120/80 ఉండాలి. 120/80 కన్నా ఎక్కువే ఉంటే బీపీ టాబ్లెట్ చేంజ్ చేస్తారు. అంటే కొన్ని ఇయర్స్ మనం 120/90 కన్నా ఎక్కువ అంటే 140 ఉంటే మనం అందరం మందులు వాడాం అలాగే. కానీ ఇప్పుడు 140/90 ఉండొచ్చు. 140/90 ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఒక 10 పాయింట్స్ తీసేయచ్చు, లేదా 10 పాయింట్స్ యాడ్ చేయొచ్చు, ఎలా అయినా కూడా పర్వాలేదు. 10 పాయింట్స్ తగ్గించుకునే మనం చూసుకోవాలి. సపోజ్ 140/90 ఉంది అని అనుకుంటే 130 ఉన్నట్టుమాట. అంటే మిషన్ ఎప్పుడు కూడా అది ఎంత కరెక్ట్గా అది చూపించదు కాబట్టి ఓ 10 పాయింట్స్ యాడ్ చేయడం తీసేయడం అనేది మనం చేయొచ్చు. అది ప్రతి మిషన్కి ఏ మిషన్ అయినా అంతే. అంటే మరి ఇన్ని రోజులు మనం 120 కన్నా దాటింది అని అంటే మనం మందులు తీసేసుకున్నాం. ఇప్పుడు 140/90 అంటే అసలు ఇది ఎవరు పెడుతున్నారు? బీపీ ఒక మనిషికి
ఇంతే ఉండాలి అనేది ఎవరు పెట్టారు? ఎక్కడ లేదే అది. నీ ఆలోచనలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు చేసే పనిని బట్టి నీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నీ నువ్వు ఏం తింటున్నావు, ఏం పని చేస్తున్నావు అనే దాని మీద కూడా బీపీ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బీపీ కొంతమందికి ఎప్పుడు కొంచెం ఎక్కువే ఉంటుంది. అది వాళ్ళ బాడీ తత్వం, పిత్త అంటామంట. ఆ బాడీ ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు ఎప్పుడు ఏదో ఒక క్రియేటివిటీ ఉంటుంది అన్నమాట. ఏదో ఒకటి దానికి ఇంకా ఎండ లేదు, ఒకటి తర్వాత ఒకటి అట్లా ఉంటా ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి కొంచెం ఒక 10-20 పాయింట్స్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే తత్వమే అంత. అలా ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ మెటబాలిజం బట్టి, వీళ్ళ అన్నిటిలో బీపీ మారుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఇదిగో ఇంతకన్నా ఉంటే నీకు బీపీ వచ్చింది అనేది ఒకటి చెయ్యలేం. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువే ఉంది, నా బాడీ తత్వానికి ఎప్పుడు మా నార్మల్ కన్నా కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, అది నా బాడీ తత్వం. నీకు ఫస్ట్ నుంచి కొంచెం తక్కువే ఉండొచ్చు, అది నీ బాడీ తత్వం. కానీ ఒక లైన్ ఒకటి గీసేసి ఇంతకన్నా మీరు ఎక్కువైపోతే మీరు మెడిసిన్ వాడాలి అని అంటే అది చాలా, ఇది ఎవరు చేస్తున్నారు? ఇదంటే ఎవరో ఒక ఫార్మాస్ వాళ్ళు ఇంత పెట్టేసి ఇంతకన్నా అయితే అని చెప్పి మెడిసిన్స్ ఇస్తున్నారు. సో మనకంటూ ఒక లైన్ ఉండాలి. అంటే నేనేమంటానంటే అసలు హై బీపీ ఉంది అని అంటే 140/90 ఉంటే కూడా మీకు బీపీ లేదు, ఈ బార్డర్లో ఉంది అనేది తప్పు. ఏదైనా కూడా ప్రతిదీ, ఇప్పుడు డయాబెటీస్ బార్డర్లో ఉందండి అంటారు. బార్డర్ ఏంటి అసలు? ఈ బార్డర్ ఎవరు పెట్టారు దీనికి? బార్డర్ అనేది అసలు మాట్లాడకూడదు. అది మీకు అంతకన్నా తక్కువ ఉంటే మీకు లేనట్టే, అంతేగాని బార్డర్లో ఉన్నట్టేంటి? ఈ మాట ఎవరు మాట్లాడకూడదు. అందరూ చెప్తారు మేము బార్డర్లోకి వచ్చేసాం డయాబెటీస్, లేకపోతే బీపీ బార్డర్లో ఉంది అని అంటారు. అలా ఉండదు. ఇప్పుడు ప్రొద్దున ఒకలాగా ఉంటుంది, నిద్రపోయి వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఏదైనా టెన్షన్తో ఏదైనా చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, మీరు వాటర్లో వెళ్తున్నప్పుడు మీ బీపీ ఒకలాగా ఉంటుంది, ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఏదైనా ఒక ట్రాక్టర్ లాంటిది అట్లా ఎక్కినప్పుడు ఒకలాగా ఉంటుంది. సో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఇవి. దీనికి ఏంటి బీపీ అంటే సిమ్టమ్స్ ఏంటి? ఒక్కొక్కసారి అక్కడ మీ దాంట్లో చూస్తే, మిషన్లో చూస్తేనేమో చాలా ఎక్కువ ఉంటుంది, సిమ్టమ్స్ చూస్తే ఏముండదు, చాలా కూల్గా కామ్గా ఉంటారు. ఒక్కొక్కసారి వీళ్ళు బాగా బీపీ వచ్చేసిందేమో అన్నట్టుంటారు, కానీ అక్కడ మిషన్లో నార్మల్గానే ఉంటుంది. సో సిమ్టమ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి మనం వైద్యం చేయాలి, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలి. రిపోర్టు చూస్తాము, ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారు, దానికి ఏమేమి ఇండికేషన్స్ ఉన్నాయని తెలిసిపోతుంది. బాగా హై అయినప్పుడునేమో నువ్వు ఎక్కువ ఇచ్చేసి మళ్ళీ తక్కువ ఇచ్చేసి, కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళే సొంతంగానే బీపీ ఎక్కువైపోయిందని డాక్టర్కి కూడా చెప్పరు, ఎక్కువైపోతే వాళ్ళే ఓ ట్యాబ్లెట్ ఎక్కువ వేసేసుకుంటారు, తక్కువైపోతే వాళ్ళే మానేస్తారు, లేకపోతే ఒక ట్యాబ్లెట్ తీసేస్తూ ఉంటారు. అంటే ఈ ఫ్లక్చువేషన్స్ చాలా ప్రాబ్లం వచ్చే వరకు అసలు డాక్టర్కి చెప్పరు. ఇవాళ నాకు కొంచెం బీపీ ఎక్కువ ఉంది, బాగా అరిచాను, వాడి మీద కోపం వచ్చి బాగా అరిచాను, అందుకని నేను ఒక హాఫ్ ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకున్నాను, బీపీ చూసుకుంటే బీపీ కనపడింది కాబట్టి. ఎప్పుడు కూడా బీపీ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఫ్లక్చువేషన్ అవ్వకూడదు. ఫ్లక్చువేషన్ అవుతుంది అని అంటే అది కిడ్నీ ఇష్యూ. నువ్వు ఇక్కడ బీపీని కంట్రోల్ చేస్తూ కూర్చుంటే కుదరదు. ముందు కిడ్నీ ఎలా ఉంది, చిన్న అల్ట్రాసౌండ్ ఒక చిన్న చేసేసుకుంటే అందులో వచ్చేస్తుంది కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని. కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేకపోతే కూడా ఇక్కడ బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ బీపీకి మెడిసిన్ వేస్తే ఇక్కడ ఈ కిడ్నీ చాలా వరకు చాలామంది చూడరు, ఫస్ట్ అది చూసి తర్వాత చూద్దాంలే అనుకుంటారు. కాబట్టి మెడిసిన్స్ మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు, అది డాక్టర్ చెప్పాలి. ఒకవేళ ఎక్కువ అవుతుంది, ఇలా ఫ్లక్చువేషన్ అవుతుందండి, ఒకరోజు ఇలా ఉంటుంది ఒకరోజు ఇలా ఉంటుంది అని అంటే వెళ్ళి వాళ్ళ సలహా తీసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు అదే ట్యాబ్లెట్ని పెంచడం, డాక్టర్ పెంచుతాడు కదా, మనమే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనమే పెంచేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు సొంతంగా ఇలా చేసుకుంటారు. బీపీ తగ్గాలంటే ఇట్స్ సింపుల్ అండి. బీపీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి సమస్యకి చెప్తున్నా, నిద్రపోవాలి. మీ నిద్ర కనుక తక్కువైతే మీ బీపీ ఖచ్చితంగా ఎక్కువే చూపిస్తుంది. కాబట్టి స్లీప్ చాలా 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 ఇంపార్టెంట్. ఇవాళ చాలా కరోనా తర్వాత చిన్న వాళ్ళకు కూడా మనకి ఇవాళ బీపీ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు కరోనా ముందు జీవితం,
కరోనా తర్వాత జీవితం అనేది మనం మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకుంటాం కదా, క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత, బుద్ధుడు ముందు, బుద్ధుడు తర్వాత అని మాట్లాడతాం కదా, త్రేతాయుగం అన్ని మాట్లాడతాం కదా. అలాగే ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం అంటే ఇంకా కరోనా ఫేజ్ లోనే ఉన్నాం. అందుకని కరోనా ముందు, కరోనా తర్వాత. కరోనా తర్వాత మన బాడీ చాలా చేంజ్ అయింది. అందరికీ స్పైక్ అవుతుంది, బీపీ స్పైక్ అవుతుంది, డయాబెటీస్ వస్తుంది, హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి, హార్ట్ బీట్ చేంజ్ అవుతుంది, నిద్ర సరిగా పట్టట్లేదు. అంటే ఇంకా మనం అందులో ఉన్నాం. మనం ఏమి ఇంకా అందులో నుంచి బయటికి రాలేదు. అందుకనే మన జీవితమే కరోనా ముందు, కరోనా తర్వాత అనేది పూర్తిగా మారిపోయింది. రకరకాల వైరస్లు, ఎందుకు జలుబు చేస్తుందో తెలీదు, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా బీపీ పెరుగుతుందో తెలియదు, ఆల్ ఆఫ్ సడన్గా అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుందో తెలియట్లేదు. సో మెనీ చేంజెస్ ఉన్నాయి ఇవన్నీ. ఏదేమైనా కానీ ఒకవేళ మీకు బీపీ ఉంటే ఫస్ట్ రిలాక్స్ చేయండి. మీ శ్వాస మీద ఏమొద్దు, సింపుల్గా అలా కూర్చుని మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. సో కొంచెం సేపు ఇన్హేల్ ఎగ్జేల్ చేయడం. బాగా ఎక్కువ ఉందనుకోండి, ఇంకో ఈ ముద్రలో కూర్చోవాలి. ఈ 2 వేళ్ళు ఇట్లా లోపలికి పెట్టేసి ఈ మిగతా ఈ 3 వేళ్ళు ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టి ఇలా కూర్చోవాలి. ఇలా పెట్టి ఇలా కూర్చుంటే కళ్ళు మూసుకుని కొంచెం సేపు అలా బ్రీతింగ్ మీద కూర్చున్నారనుకోండి, శ్వాస తీసుకుని వదలటం, మీ బీపీ రెడ్యూస్ అవుతుంది. అలాగే ఇంకొక ముద్ర కూడా ఉంది, రుద్ర ముద్ర అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ అవుతుంది. బీపీ ఉంది అనేది అప్పుడే చెప్తా ఉంటారన్నమాట. మీకు తల తిరుగుతున్నట్టుగా ఉండి, తల బరువుగా ఉండి, బీపీ పెరుగుతుంది, అప్పుడు చూసుకుంటే బీపీ హైలోనే ఉంటుంది. అలాంటి వాళ్ళు రుద్రముద్ర బాగా పనిచేస్తుంది. అంటే కొత్తగా అప్పుడే స్టార్ట్ అయింది బీపీ, వాళ్ళకి ఆల్రెడీ ఇలా మొదలైంది అని అనుకున్నప్పుడు రుద్రముద్ర చూడండి. మీ ఉంగరం వేలు, మీ చూపుడు వేలు, బటన్ వేలు కలపాలన్నమాట. ఇట్లా ఉంగరం వేలు, చూపుడు వేలు ఇలా పెట్టుకుని కూర్చుని బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. రుద్రం ఉంటుంది కదా, రుద్రం విన్నా పర్వాలేదు, చదువుకున్నా పర్వాలేదు. లేదా ఓం నమ శివాయ అనే ఓంకారం ఏదైనా సరే, శివుడికి సంబంధించింది, మీరు ఆ శివుడు అష్టోత్తర ఏదైనా చాంట్ చేసుకోండి. చాంట్ చేసుకోకపోతే వినండి. మీరు ఇప్పుడు ఏముంది, మొబైల్లో పెట్టుకుంటే వచ్చేస్తాయి. కూర్చుని కనుక మీరు వింటే, ఎందుకంటే శ్వాసని రుద్రుడు అంటామట, అది వదిలే శ్వాసని ఇంకా రుద్రుడు అంటాం. అతన్ని కంట్రోల్ చేస్తే బీపీ కంట్రోల్ అయిపోతుంది. ఈ రుద్రుడిని మనం కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, ఈ రుద్రుడిని కనుక మనం పట్టుకోగలిగితే మనం బీపీ కంట్రోల్ అయిపోతుంది. సో ఈ రుద్రముద్ర మీరు అలా శ్వాస మీద మెల్లగా ప్రశాంతంగా బ్రీతింగ్ మీద ఫోకస్ చేసి అలా కూర్చుని మీరు ఈ ముద్ర, దీని బీపీ ముద్ర అంటాం, తర్వాత రుద్రముద్ర, ఈ 2 చేసుకుని మీరు బీపీ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీ బీపీ లెవెల్స్ తగ్గుతాయి. ఇది ఒక 5 మినిట్స్, ఇది ఒక 5 మినిట్స్ చేస్తే చాలు. రోజు ఎవరైనా చేయొచ్చు, మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, తినగానే చేయకూడదు. దానితో పాటుగా మనం బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు ఉంటాం, బే లీఫ్ అంటాం. బే లీఫ్ ఒకటి, బిర్యానీ ఆకు ఒక్క ఆకు తీసుకోండి. అది ఫ్రెషే కాదు, డ్రైది మనం వాడేది కూడా తీసుకోవచ్చు. ఆ ఆకు ఒకటి తీసుకుని అది కడిగేసేసి దాన్ని 2 కింద చేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి ఈ ఆకు ఒకటి వేసి, తర్వాత కొంచెం బెల్లం, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం బెల్లం లేదంటే తాటి బెల్లం వేసి బాగా మరగబెట్టాలి. కనీసం ఒక 4-5 నిమిషాలు అది మరగాలన్నమాట. మరిగిన తర్వాత అప్పుడు వడపోసుకుని ఆ నీళ్లు తాగాలి. అది చాలా బాగా పనిచేస్తుంది. ఏది హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. బిళ్ళగన్నేరు అని అంటాం, మామూలుగా పెరిరింక్విల్ అని చెప్తాం. అవి పర్పుల్ కలర్లో, తర్వాత పింక్, వైట్ కలర్లో ఉంటాయి. ఇంతంతే షో ఫ్లవర్స్ లాగా మనం అసలు కుండీల్లో పెట్టుకుంటే పెరిగేస్తాయి. ఎవరైనా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా 2 కుండీలు పెట్టుకోవచ్చు, బీపీ ఉన్న వాళ్ళు. రోజు ఆ లీవ్స్ ఎంత ఉండవు, ఇంతంత ఉంటాయి, చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఏ కలర్ అయినా పర్వాలేదు. పువ్వు ఆకులు తీసుకుని దాని ఆకులు ఒక 3-4 ఆకులు చాలు, ఒక గ్లాస్ వాటర్లో వేసి కొంచెం ఓ 3-4 నిమిషాలు అలా మరగబెట్టి తర్వాత మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దాని తర్వాత ఒక నిమిషం అలా ఉంచేసి కొంచెం గోరువెచ్చగా, ఏం కలపద్దు అందులో, నిమ్మరసము, బెల్లం అలాంటివి ఏమీ కలపద్దు. కొంచెం కొద్దిగా చేదు ఉంటుంది, కొంచెం వడపోసుకొని ప్రొద్దున్నే తాగేసేయాలి ఎంటీ స్టమక్లో. పొద్దున్నే కనుక తాగితే సాయంకాలం కూడా తాగొచ్చు 6 గంటలకి. చాలా తొందరగా తెలుస్తూ ఉంటుంది మనకి బీపీ డౌన్ అవుతున్నటువంటి. సో ఇది తాగుతున్నప్పుడు, ఈ లీఫ్, ఈ బిళ్ళగన్నేర ఆకు టీ తాగుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా డౌన్ అవ్వకుండా. ఎందుకంటే ఆల్రెడీ మనం ట్యాబ్లెట్స్ వేసేసుకుని మళ్ళీ ఇది కూడా తాగేస్తే కొంచెం ఆల్ ఆఫ్ సడన్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది చేయొచ్చు. ఇంకొకటి కూడా ఉంది, కొత్తిమీర, పుదీనా, ఒక 3-4 తులసి ఆకులు వేసుకుని టీ లాగా ఒక 3-4 నిమిషాలు మరిగించి
కొంచెం వడపోసుకుని ఆ నీళ్ళలో ఏం కలపకుండా ఆ వాటర్ తాగడం. ఇలా కనుక చేస్తే బీపీని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. నేను చెప్పిన ఈ 2 ముద్రలు, ఈ ముద్రలతో పాటుగా ఆ బిళ్ళగన్నే రాకు చేసుకున్నా కూడా మీ బీపీ లెవెల్స్ మనం దాంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఆ మెషిన్లో బీపీ దాంట్లోనే దాంట్లోనే చూసుకుంటే ఖచ్చితంగా మీ బీపీ లెవెల్స్ తగ్గి ఉంటాయి. హై డోస్లో ఉన్న వాళ్ళు కూడా మెల్లమెల్లగా అవి రెడ్యూస్ చేసుకుంటూ, ఇప్పుడు బీపీ డాక్టర్కి చెప్పినప్పుడు బీపీ నార్మల్గా ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా ప్రాబ్లం లేకుండా మెడిసిన్ వేసుకోండి అని ఎవ్వరు చెప్పరు. మీరు చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రెడ్యూస్ చేయాలి. మీరు ఇష్టం వచ్చినట్టు మందులు మానేసేసి అలా చేయకుండా కంట్రోల్లో ఉంది అని వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళ టెస్టుల్లో తెలిసినప్పుడు వాళ్ళే ఆ మెడిసిన్ని స్టాప్ చేసేస్తారు. కాబట్టి అది స్టాప్ చేయడానికి మీరు ముందు ఈ ప్రయత్నాలు చేయాలి. రిలాక్స్డ్గా ఉండడం, కొంచెం ప్రాణాయామం చేయడం, యోగా చేయడం, తర్వాత ఈ ముద్రలు చేయడం, ఈ టీస్ తాగడం, టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, ఇవన్నీ చేస్తే ఆ హై బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. హై బీపీ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ప్రతిరోజు టాబ్లెట్ వాడుతూ ఉంటారు. సో మీరు చెప్పినట్లుగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఈ హోమ్ రెమెడీస్ కనుక పాటిస్తే ఈ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో పూర్తి స్థాయిలో తగ్గాలన్నా కానీ మంచి మంచి ముద్రలు ఉన్నాయి. యోగాలో దీనికి మంచి ఆసనాలు కూడా ఉన్నాయి. సో మంచి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. మీరు ఈ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చెప్తూ ఉంటారు. ఆయుర్వేద, సిద్ధ, హెర్బల్ మెడిసిన్ ఇవన్నీ కలిపి చెప్తూ ఉంటారు యోగాతో పాటుగా. ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.